ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ఈరోజు రాత్రి 12 గంటల తర్వాత నుంచి మొదలు శివరాత్రి వచ్చేలోపు అంటే 15వ తేదీ, ఫిబ్రవరి 15వ తేదీ అంటే 15 రోజులు కూడా నీకు నీ జీవితంలో ఏం జరగబోతుంది అని విని తట్టుకోగలవా? గుండె ధైర్యం చేసుకొని విను. నీ బాబా చెప్పేది గుండె నిబ్బరం చేసుకొని వినమ్మా. ఎందుకు అంటే దాదాపు 15 రోజులు కూడా నీ జీవితంలో ఏం జరుగుతుంది, ప్రతిరోజు ఎలాంటి సంఘటనలు, ఏ సమయంలో ఏం జరుగుతున్నాయి అన్నీ విడమర్చి చెప్తాను. ఒక్క ముక్కలో చెప్పాలంటే 15 రోజుల జీవితం ఇప్పుడు నీకు నేను అందివ్వబోతున్నాను. ఈ 15 రోజులు ఎలా ఉండబోతుందో చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? పాము విషాన్ని, కూరల చాటున దాచుకున్న పాము విషాన్ని కూరల్లో నింపుకున్న అలాంటి 3 వ్యక్తులు వస్తారమ్మా. వచ్చి ఏం చేస్తారు తెలుసుకోవాలి ఉంది కదా. ఇక దానితో పాటు ఎన్నో ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాలనుకుంటున్నావు కదా. అయితే చెప్తాను, జాగ్రత్తగా వినిబిడ్డ. మనకు తెలిసిన గురువుగారండి, షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 9908224144. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే కేవలం ఫోన్ ద్వారా పూజలు చేసి పరిష్కరించేస్తారు. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్గా మీట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఉన్న చోటనే కదలకుండా, మూడో కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీలు పురుషులు ఎటువంటి గుప్త సమస్యలున్నా సరే నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగినా, చేసి ఉన్నా కూడా నరదృష్టి, నరగోష్ట, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలున్నా, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా సరే, అత్తాకోడళ్ళ మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ కూడా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు. మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్నవారు ఎలాంటి ప్రాబ్లమ్స్నైనా సరే పరిష్కరించుకుంటున్నారు. ఎంతోమంది విదేశాల్లో ఉన్నటువంటి వారు, దిక్కుతోచని పరిస్థితుల్లో, అయోమయ స్థితిలో ఉన్నవారు ఇప్పుడు గురువుగారికి కాల్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకొని ఈరోజు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ చాలా సంతోషంగా ఉన్నారు. కాబట్టే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. మీ ప్రాబ్లంని గురువుగారితో పంచుకోండి. ఖచ్చితంగా గురువుగారు మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చూపిస్తారు. ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ, ఈరోజు నుంచి రాత్రి 12 నుంచి ఫిబ్రవరి 15 మహాశివరాత్రి వరకు కూడా నీ జీవితంలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు నువ్వు ఎదుర్కోబోతున్నావు, ఈ 15 రోజుల్లో నీకు జరిగేది చెప్పబోతున్నాను, విను. ఒక్కొక్క రోజు గురించి అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంఘటన నిన్ను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అయితే ఇక్కడ నీ గురించి చెప్పాలి అంటే నువ్వు బయటకి కనిపించేంత గంభీరమైన మనిషివి కాదు. లోపల ఒక సముద్రం ఉంది, ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ. కన్నీళ్లు దిగమింగుకుంటూ పైకి మాత్రం చిరునవ్వుతో అందరినీ పలకరించే గొప్ప మనసు నీది. ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడ్చావు బిడ్డ, నీ దిండుకు తెలుసు, ఈ సాయికి మాత్రమే తెలుసు. నాకెందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేశాను బాబా అంటూ గుడిలో నిలబడి నా ఎదుట అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు జవాబు ఇచ్చే సమయం ఆసన్నమైంది. ఈ కాలం వచ్చేసిందమ్మా. ముఖ్యంగా ఈ నెల 2026 ఫిబ్రవరి నెల, అందులోనూ ఫిబ్రవరి 6వ తేదీ శుక్రవారం అంటే ఈరోజు రాత్రి 12 తర్వాత నుంచి ఫిబ్రవరి 15 మహాశివరాత్రి లోపు నీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పరిణామం జరుగుతుందమ్మా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రహస్యం అనేది నీతో చెప్పడానికి వచ్చాను. నా చెప్పే ప్రతి మాటలో కూడా ఒక్కొక్క రహస్యం ఉంది. కాబట్టి ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎలాంటి సంఘటనలు నువ్వు ఎదుర్కోబోతున్నావు,
నువ్వు ఇవన్నీ కూడా ఈ 15వ తేదీలోపు ఖచ్చితంగా నీకు చెప్పే శుభాల గురించి చెప్పబోతున్నాను బిడ్డ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఘటన అనేది ఆశ్చర్యానికి గురి చేస్తుంది నిన్ను. అయితే ఇక్కడ నీ గురించి చెప్పాలి అంటే నువ్వు కనిపించే అంత గంభీరమైన మనిషివి కాదు. లోపల ఒక సముద్రం ఉంది. ఎవ్వరికీ చెప్పుకోలేని బాధ దిగమింగుకుంటూ చిరునవ్వుతో అందరినీ పైకి పలకరించే గొప్ప మనసు తల్లి నీది. ఎన్ని రాత్రులు ఒంటరిగా ఏడ్చావు నీ దిండుకు తెలుసు. ఈ సాయికి మాత్రమే తెలుసు. నాకెందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి ఏం అన్యాయం చేశాను బాబా అంటూ గుడిలో నిలబడి నా ఎదుట నిలబడి అడిగిన ప్రశ్నలకి ఇప్పుడు జవాబు చెప్పే సమయం ఆసన్నమైంది. ఆ కాలం వచ్చేసిందమ్మా. ముఖ్యంగా ఈ 2026 ఫిబ్రవరి నెల, అందులోనూ ఫిబ్రవరి 6వ తేదీ అంటే శుక్రవారం, మాఘమాసపు శుక్రవారం నుండి ఫిబ్రవరి 15 వరకు వచ్చే మహాశివరాత్రి వరకు ఈ రోజులన్నీ కూడా నీ జీవితాన్ని మలుపు తిప్పే దైవిక రోజులు. ఇవి సాదాసీదా రోజులు కాదు తల్లి, నీ తలరాతను మార్చే శక్తి ఉన్నటువంటి రోజులు. జీవితానికి సంబంధించిన ఒక్కొక్క అక్షరం పక్కకు తోసినా కూడా నువ్వు చాలా బాధపడాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు ఈ ఫిబ్రవరి 15 వరకు జరగబోయే ఈ అద్భుతం గురించి తెలిస్తే నీ కళ్ళల్లో కన్నీళ్ళు జలజల రాలిపోతాయమ్మా. అస్సలు ఆగవు, చాలా బాధపడతావు, తలుచుకొని మరీ కుమిలిపోతావు. అయితే అది ఆనంద బాష్పాలు తల్లి, ఆనంద బాష్పాలు మాత్రమే. నీ మనసుకు ఈ మాటలు హత్తుకునేటప్పుడు ఈ వీడియోని నువ్వు ఖచ్చితంగా నువ్వు చూసి చాలా బాధపడతావు. నేను ఈ వీడియో మిస్ అయి ఉంటే చాలా బాధపడేదాన్ని, నేను ఎలా అని నువ్వు గమనించాలి. ఫిబ్రవరి 6వ తేదీ అంటే ఈ శుక్రవారం నీ జీవితంలో చీకటిని తరిమి నీకు వెలుగు నింపడానికి వస్తున్నటువంటి రోజు. చంద్రుడు నిండుగా ప్రకాశించే రోజు ఎలా ఉంటుందో అలాగే నీ మనసులో ఉన్న భారం మెల్లగా తగ్గడం మొదలైపోతుంది. ఇక్కడ నువ్వు గత కొంతకాలంగా నీకున్న ప్రధాన సమస్య ఏంటి అంటే మౌనం. అవును తల్లి, నువ్వు ఎంత బయటికి మాట్లాడుతున్నా కూడా నీ అసలు బాధని ఎవ్వరికీ చెప్పుకోలేక మౌనంగా ఉండిపోయావు. కానీ ఈ 15వ తేదీ అంటే మహాశివరాత్రిలోపు ఒక విచిత్రం జరగబోతుంది. నీ మౌనమే నీ ఆయుధం కాబోతుంది. ఫిబ్రవరి మొదటి వారం అంటే ఈ శుక్రవారం వెళ్ళిన 2-3 రోజుల్లో నిన్ను ఎవరైతే తక్కువ చేసి మాట్లాడారో, ఎవరైతే నీకు విలువ ఇవ్వకుండా హేళన చేశారో వాళ్ళే ఆశ్చర్యపోతారు. అలాంటి పనితనం నీకు సమాధానం చెప్పాల్సిన పని లేదమ్మా. ఇక్కడ కాలమే వారికి బుద్ధి చెప్తుంది. నీ సాయి చెప్పిస్తాడు. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ ఇంతకాలం నువ్వు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం ఇది. నీ ఓర్పుని చేతగాని తరం అనుకున్న వాళ్ళకి నీ విజయం గట్టి సమాధానం ఇస్తుంది. కానీ గుర్తుపెట్టుకో, ఈ 15వ తేదీలోపు నువ్వు చేయవలసిన ఒకే ఒక్క పని, నీ ఆలోచనలు, నీ పథకాలు, నీ ప్లాన్స్ ఎవ్వరికీ చెప్పకు. నీ సాయి చెవులో రహస్యంగా చెప్పే విజయ సూత్రాలను గుండెల్లో దాచుకో. ఇక ఫిబ్రవరి 6 అంటే ఈ శుక్రవారం నుండి 15వ తేదీ వరకు నీకు జరగబోయే మరొక అద్భుతం అనుకోని ధనలాభం. నువ్వు డబ్బు కోసం నిద్రలేని రాత్రులు గడిపావు. సాయి చూశాడమ్మా. అవమానాలు భరించావు. సాయి మనసు చిక్కుముందే నీ కష్టానికి తగిన ప్రతిఫలం ఎప్పుడూ వస్తుంది బాబా అని నువ్వు వేసిన కేకలు నీ సాయి గుండెను తాకే. ఈ ఫిబ్రవరి 2వ వారంలో సరిగ్గా శివరాత్రికి దగ్గర పడుతున్న సమయంలో, అంటే నువ్వు ఊహించినటువంటి మార్గంలో ఒక ఆర్థిక సహాయం లేదా అవకాశం నీ తలుపు తడుతుంది. అది పాత బాకీ వసూలు కావచ్చు, లేదంటే ఆగిపోయిన డబ్బు కావచ్చు, అకస్మాత్తుగా వచ్చే ధనం కావచ్చు. నీకు లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా గర్వం లేని ఇల్లే వెతుక్కుంటూ వస్తుంది. నీ దగ్గర వినయం ఉంది కాబట్టి ఈ యోగం నీకు దక్కబోతుంది. ఈ మాట నువ్వు వింటున్నట్లే నీకు ఒక ధైర్యం వస్తుంది కదా. ఆ ధైర్యం నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకో. అయితే ఇక్కడ ఒక తండ్రి తన బిడ్డకు మంచి చెప్పేటప్పుడు చిన్న హెచ్చరిక కూడా చెప్తాడు. తల్లి, నేను కూడా నీకు అదే చెప్తున్నా. ఈ 15వ తేదీలోపు ముఖ్యంగా, అంటే ఈరోజు శుక్రవారం చాలా పవిత్రమైనటువంటి రోజు. నీ దగ్గరికి కొందరు వస్తారు, జాగ్రత్త. చాలా దిగ్యంగా మాట్లాడుతారు, నవ్వుతారు, నీ కష్టాలని తీర్చేస్తానని నమ్మబలుకుతారు. జాగ్రత్త, అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోకు. ముఖ్యంగా డబ్బు విషయంలో సంతకాలు చేసేటప్పుడు అప్పులు
ఇచ్చేటప్పుడు 100 సార్లు ఆలోచించి ఎదుటి వారికి నువ్వు వారి వెనక అసలు రంగు నీకు తెలియకపోవచ్చు, కానీ గుండెతో కాకుండా, మనసుతో కాకుండా, బుద్ధితో ఆలోచించాల్సిన సమయం ఇది. చక్రత, నీ మంచితనమే నీకు శత్రువు కావచ్చు. సాయి నీకు అవకాశాలు ఇస్తాడు, కానీ అవకాశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నీదే. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. కడుపులో మంట, నిద్ర లేకపోవటం నిన్ను ఇబ్బంది పెట్టచ్చు, కానీ మానసిక ప్రశాంతత లేకపోవచ్చు. పర్లేదు, తగ్గిపోతుంది. కానీ నిర్లక్ష్యం చేయకు. నీ శరీరం నీ దేవాలయం. దాన్ని కాపాడుకునే నువ్వు సాధించాలనుకున్నది సాధించగలుగుతావు. కాబట్టి ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటే కొంపలే మునిగిపోలే తల్లి. నీ ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు కదా. ఇక అసలైన ఘట్టం ఏంటి అంటే ఫిబ్రవరి 15వ తేదీ మహాశివరాత్రి. ఇది కేవలం ఒక పండగ మాత్రమే కాదమ్మా, ఇది నీ జీవితంలో పునర్జన్మ. నువ్వు ఇన్ని రోజులు పడ్డ వేదన ఆ పరమశివుడి పాదాల దగ్గర కరిగించే రోజు ఇది. ఆ రోజు నువ్వు ఉపవాసం ఉన్నా లేకపోయినా ఒక్కసారి కళ్ళు మూసుకొని నీ మనసులో ఉన్న భారాన్ని శివుడికి అప్పగించు. నీకు తెలుసా, ఈ శివరాత్రి రోజున మరొక దైవ సంకేతం లభించబోతుంది బిడ్డ. నీకు అది ఎలాగైనా రావచ్చు. ఒక మనిషి రూపంలో రావచ్చు, ఒక ఫోన్ కాల్ రూపంలో రావచ్చు, లేదా కలలో ఒక మాట రూపంలో నీ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఎవరైనా కానీ నిన్ను విడిచి వెళ్ళారు అంటే, లేదా ఏ బంధం అయితే ఇంకా నిన్ను బాధిస్తుందో దాని గురించి ఒక స్పష్టత వస్తుంది. నీకు పాత గాయాలను మానపడానికి శివుడు స్వయంగా నీ జీవితంలోకి వస్తున్నట్లు నీకు అనిపిస్తుంది. ఆ రోజు నీ కళ్ళలో వచ్చే నీళ్లు బాధలు కావు తల్లి, భరోసా. అవి నేను ఉన్నాను అంటూ పరమాత్మ నీ భుజం తట్టి చెప్పే స్పర్శ నీకు అనుభవంలోకి వస్తుందిలే. ఆ అనుభూతిని మాటల్లో కాదు, దాన్ని అనుభవించాల్సిందే బిడ్డ. గతంలో నిన్ను బాధపెట్టిన వారి జ్ఞాపకాలు ఈ మధ్యకాలంలో మళ్ళీ గుర్తొచ్చుండొచ్చు నీకు. పాత మనుషులు మళ్ళీ పలకరించవచ్చు. వాళ్ళు మారారేమో అని నీకు అనిపించవచ్చు, కానీ ఇక్కడ గుర్తుపెట్టుకో తల్లి, పాము కుబుసం విడిచిన దాని విషం ఎలాగైతే ఉంటుందో గత పాఠం నేర్పడానికి వస్తుంది తప్ప మళ్ళీ కలిసి ప్రయాణించడానికి రాదు. అందుకే వెనక్కి తిరిగి చూడకు. ఫిబ్రవరి 15వ తేదీ తర్వాత నీ జీవితం ఒక కొత్త వెలుగు వైపు ప్రయాణించబోతుంది. ఆ వెలుగులో నువ్వు పాత చీకటికి స్థానం లేదు. నువ్వు ఇక్కడ ఒంటరి వ్యక్తివి కాదమ్మా, సాక్షాత్తు నీ సాయి ఉన్నాడు. పరమేశ్వరుడి అనుగ్రహం నీ వెంట ఉంది. చివరిగా ఒక్క మాట తల్లి, నువ్వు ఓడిపోలేదు, కేవలం విశ్రాంతి తీసుకుంటున్నావు అంతే. 2026 ముఖ్యంగా ఈ మాఘమాసం నువ్వు పోగొట్టుకున్న ప్రశాంతతను వడ్డీతో సహా తిరిగి నీకు ఇవ్వబోతుంది. సిద్ధంగా ఉండు. నీ నమ్మకమే నీ బలం. ఈ 15వ తేదీ నీకు ప్రతి ఉదయం లేవగానే 15వ తేదీలోపు ఒక్కొక్కసారి భగవంతునికి దండం పెట్టుకొని, సూర్యభగవానునికి దండం పెట్టుకో. ప్రకృతి నీ వైపు ఉందని నువ్వు గుర్తు చేసుకో. సాయి నీ వైపు ఉన్నాడని గుర్తు చేసుకో. మహాశివరాత్రి నాడు కుదిరితే భక్తిభావంతో మహాశివునికి అభిషేకం చేయి. ఒక్కసారి శివయ్యను దర్శించుకో, లేదా కనీసం ఇంట్లోనైనా ఓం నమఃశివాయ అని 108 సార్లు మనసులో స్మరించు. అది చాలు, అది చాలు తల్లి. నీ చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని, చెడు శక్తిని, చెడు వ్యక్తులని మొత్తం కూడా పటాపంచలైపోవటానికి ఈ ఒక్క మాట చాలు నీకు. గుండెకు హత్తుకుందా? ఇది కథలాగే అనిపించినా కూడా అది ఆలస్యం చేయదు తల్లి. ఎందుకంటే ఇక్కడ నీ కోసం రోజులు మారుతున్నాయి, నీ కోసం కాలం మారుతోంది, నీ కోసం సాక్షాత్తు ఆ ఆకాశమే వంగి నీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది. ఎందుకంటే నువ్వు నిజాయితీతో ఉన్నావు, ఓర్పుతో ఉన్నావు, సహనంతో ఉన్నావు, అన్నింటినీ భరించావు. ఎంత కష్టపడ్డా, ఎంత బాధపడ్డా, ఎంత అవమానపడ్డా, ఎంత విరిగిపోయినా, మనసు ఎంత గాయమడినా కూడా ఎవ్వరినీ నిందించలేదు, ఎవ్వరినీ దూషించలేదు. ఇది నా కర్మ, నా తలరాత, నా ప్రాప్తం అని చెప్పి నిన్ను నువ్వు నిందానించుకున్నావే కానీ ఎదుటి వ్యక్తిని ఎప్పుడూ పొరపాటున కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చూడు, అక్కడ బిడ్డ నువ్వు నీ సాయి మనసుని గెలిచావమ్మా. ఈ సాయి మనసుని నువ్వు గెలిచి
సాయి అనుగ్రహాన్ని పొందావు. నా బిడ్డకు ఇంకా కష్టాలు అనుభవిస్తూ ఉంటే కష్టంలోనే బ్రతికేలా చేసే అర్థమే లేదు అనిపించింది. అందుకే నేను ఆ కష్టాల నుంచి బయటపడేయాలని ముహూర్తం పెట్టేశాను. బిడ్డ, ఇక అది కూడా ఈ 15వ తేదీ లోపు నీకు చెప్తాను కదా, పాము విషాన్ని కొరల్లో దాచుకున్న ఎలా అయితే పాము వస్తుందో అలా ముగ్గురు మనుషులు వస్తారు అని చెప్పాను. జాగ్రత్త. అలాగని చెప్పి అందరినీ అనుమానించకు, అందరినీ అవమానించకు. పరీక్షించు, ఆలోచించు, గుర్తించు. ఇక్కడ మనసుతో చూడకు, బుద్ధితో చూడు, బుద్ధితో ఆలోచించు. నవ్వుతున్న వాళ్ళ నవ్వు వెనుక ఏముంది అనేది కనిపెట్టు. మోసం ఉందా కళ్ళల్లో, ఏముంది అనేది, నీ పట్ల ప్రేమ ఉందా లేకపోతే పగ ఉందా అనేది నువ్వు జాగ్రత్తగా చూసి కనిపెట్టు తల్లి. అన్నీ కూడా నీకు ఒక్కసారి కళ్ళు మూసుకో, నీ మనసులో మాట విను. నీ మనసులోకి ఒక లైట్ వేసి, ఒక టార్చ్ లైట్ వేసి తొంగి చూడు. అక్కడ ఏముందో నీ మనసు చెప్పేస్తుంది. అది కూడా నీ మనసు చెప్పలేదా? ఒక్కసారి కళ్ళు మూసుకొని తండ్రి సాయి అని నాకు దారి తోచట్లేదు, ఎవరు ఎలాంటి వాళ్ళో దిక్కుతోచని స్థితిలో ఉన్నాను, దారి చూపు అని ఒక్కసారి అడుగు బిడ్డ. ఎలాంటి వాళ్ళు నీ మనసుకి తట్టి చెప్తారో. బిడ్డ, నేను జాగ్రత్త. పరిస్థితులన్నీ కూడా ఒకసారి ఉన్నట్టు ఒకసారి ఉండవు. అన్నీ కూడా ఒకేలా కూడా ఉండవు. నువ్వు అనుకున్నవన్నీ కూడా అనుకున్న విధంగా కూడా జరగవు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఇక్కడ ఓపికతో ఉండటం, నమ్మకంతో ఉండటం, సహనాన్ని కోల్పోకుండా ఉండటం, ఎదుటివారిని ద్వేషించకుండా ఇప్పుడు ఎలాగైతే ఉన్నావో అలా ఉండటం. నీ పని నువ్వు చెయ్యి. నీ మీద నమ్మకం పెట్టుకో, నీ మీద విశ్వాసం ఉంచుకో, నీ రెక్కల కష్టాన్ని నువ్వు నమ్ముకో, నీ తెలివితేటల్ని నువ్వు నమ్ముకో. నీ సాయి బంగారు బాటలు నీ ముందు తెరుస్తున్నాడు, బంగారు ద్వారాలు తెరుస్తున్నాడు, బంగారు తలుపులను తెరుస్తున్నాడు. అక్కడ అంతా కూడా సువర్ణమయం అవుతుందమ్మా. నీ బతుకు బంగారుమయం అవుతుంది, బంగారు పంట పండబోతుంది. నీ సాయి ఆశీస్సులు ఎప్పుడూ నీకు ఉంటాయి తల్లి. రాసి పెట్టుకో బిడ్డ. ఈ ఈ శుక్రవారం రోజున అంటే 6వ తేదీ నుంచి శివరాత్రి వచ్చే వరకు 15వ తేదీ వరకు ఒక్కొక్క విధంగా నీ జీవితంలో మార్పు అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కటి ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండు. ఎక్కడా భయపడకు, కంగారు పడకు, వెనక్కి తగ్గకు. నీ బాబా మీద నమ్మకంతో ఉండు. నీకు అంతా మంచిగా జరుగుతుంది. నీ సాయి నీకు తోడున్నంత వరకు నీకు భయం ఎందుకు చెప్పు. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.